రాష్ట్రంలో యూనివర్సిటీ భూముల వేలం తక్షణమే నిలిపివేయాలన్నారు బీజేపీ నేతలు. ప్రభుత్వ భూములు అమ్మి ఎవరైనా పాలన చేస్తారా అని ప్రశ్నించారు. హెచ్సియు భూముల వేలంపై తమ పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో నిజ నిర్ధారణ కమిటీ వేస్తామన్నారు. ఇక రేషన్ బియ్యం విషయంలో పైసలు కేంద్రానివైతే ఫోటోలకు మాత్రం రాష్ట్ర ప్రభుత్వం ఫోజులు ఇస్తోందని విమర్శించారు. 2047 నాటికి భారత్ను అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ప్రధాని మోదీ ముందుకెళ్తున్నారని చెప్పారు బీజేపీ నేతలు. భారత్ను 2047 నాటికి అభివృద్ధి చెందిన దేశంగా మార్చే లక్ష్యంతో ముందుకు వెళ్తామన్నారు కేంద్ర మంత్రి కిషన్ రెడ్డి. హైదరాబాద్ జూబ్లీహిల్స్ లో వికసిత భారత్ ఎంటర్ప్రెన్యూర్ నెట్వర్క్ ను ఆయన ప్రారంభించారు. పారిశ్రామికవేత్తలకు మార్గదర్శనం చేయడానికి ఈ సంస్థ ఉపయోగపడుతుందని చెప్పారు. యువత పరిశోధనలు చేయాలని, సొంత వ్యాపారాలు ప్రారంభించాలని కేంద్ర ప్రభుత్వం ఆకాంక్షిస్తోందన్నారు. ప్రధానమంత్రి మోదీ స్టార్టప్లను, యువ పారిశ్రామికవేత్తలను ప్రోత్సహిస్తున్నారని చెప్పారు. ముఖ్యంగా 2047లో భారతదేశము ఒక అభివృద్ధి చెందిన దేశంగా ఎదగాలి అంటే యువత పరిశోధన చేయాలని, వ్యాపారంలో రావాలని చాలామంది భావిస్తున్నటువంటి ఈ నేపథ్యంలో వాళ్లకు మార్గదర్శనం చేయడం కోసము, వాళ్లకు దిశానిర్దేశం చేయడం కోసము ఈరోజు వికసిత్ భారత్ సంబంధించినటువంటి లక్ష్య సాధన కోసము ఈ సంస్థ ఏర్పాటు కావడము చాలా సంతోషం. హైదరాబాద్ సెంట్రల్ యూనివర్సిటీలో అమ్మకాలపై పోలీసులు దాడి చేయడం దారుణమన్నారు కేంద్ర మంత్రి బండి సంజయ్. దొంగల్లా భూములను రాత్రిపూట బుల్డోజర్లతో చదును చేస్తున్నారని మండిపడ్డారు. ప్రభుత్వ భూములు అమ్మి ఎవరైనా పాలన చేస్తారా అని ప్రశ్నించారు. రేషన్ బియ్యం విషయంలోనూ పైసలు కేంద్రానివి అయితే ఫోటోలకు రాష్ట్ర ప్రభుత్వం ఫోజులు ఇస్తోందని విమర్శించారు. మా భూములు ఎందుకు అమ్ముకుంటారు అని చెప్పి ప్రశ్నించే ప్రయత్నం చేస్తే రాత్రి దొంగలక జేసీబీలను 10 జేసీబీలు తీసుకుపోయి రాత్రి మొత్తం భూమిని చదువు చేస్తారు. మా యూనివర్సిటీ భూములు అమ్మకండి అని చెప్పి ఆపే ప్రయత్నం చేస్తే ఆ చిన్న అమ్మాయిని గుంజుకోబోతుంటే ఆ వీడియో చూసిన ప్రతి ఒక్కరు ఏడ్చారు. ఎస్సీ భూములు అమ్మకుంటే తెలంగాణ రాష్ట్రాన్ని పాలించే స్థితిలో కాంగ్రెస్ ప్రభుత్వం లేదు. 5 కిలోల బియ్యం ఫ్రీ ఇచ్చేది మేము, కేంద్ర ప్రభుత్వం ఇస్తుంది, మోడీ ప్రభుత్వం ఇస్తుంది. 10,000 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టేది కేంద్ర ప్రభుత్వము, ఫోటో మాత్రం మీరు పెట్టుకుంటారు. సికింద్రాబాద్ యశోద హాస్పిటల్లో ఎంఎంటీఎస్ అత్యాచార యత్నానికి గురైన బాధితురాలిని పరామర్శించారు కేంద్ర మంత్రి బండి సంజయ్. బాధితురాలితో మాట్లాడి ఆమె ఆరోగ్య పరిస్థితిపై ఆరా తీశారు. ఘటనపై పూర్తి స్థాయిలో విచారణ జరిపించి బాధితురాలికి న్యాయం చేస్తామని భరోసా కల్పించారు బండి సంజయ్. అత్యాచార ఘటనలో ఇంకా అరెస్టులు జరగలేదన్నారు. అసెంబ్లీలో మాత్రం అరెస్టులు జరిగినట్లు ప్రభుత్వం ప్రకటించిందని చెప్పారు. హెచ్సియు భూముల వేలంపై పార్టీ ఎమ్మెల్యే ఎమ్మెల్సీలతో నిజ నిర్ధారణ కమిటీ వేయాలని నిర్ణయం తీసుకున్నామన్నారు బీజేపీ ఎంపీ కొండ విశ్వేశ్వర్రెడ్డి. వాస్తవాలను బయటికి తీసి ప్రజల ముందు పెడతామన్నారు. భూముల వేలంపై విద్యార్థులకు మద్దతుగా యువ మోర్చా ఆధ్వర్యంలో పోరాటాలు చేస్తామన్నారు. హెచ్సియు భూముల అమ్మకంపై సీఎం రేవంత్ పునరాలోచించాలని డిమాండ్ చేశారు. అమ్మేద్దుంటే వేరే అమ్మండి, మాకు తెలుసు ఆర్థిక పరిస్థితి మంచి లేదు, వేరే మార్గం చూడండి, ఈ భూమిని కాపాడండి. కొందరు టీఆర్ఎస్ వాళ్ళు ఇప్పుడు బతుకుంటుండ్రు, ఇంకా కన్నుండే తండ్రి కొడుకులకు ఇది కూడా అమ్ముదామా, మళ్ళోసారి టర్మ్ వస్తే వాళ్ళు ఇప్పటి వరకు అమ్మేసుకుంటుంటుంది. కనీసం వీళ్ళన్నా వింటున్నారు కానీ వాళ్ళు ఇప్పటి వరకు అమ్మేసుకుంటుంటుంది. స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ విజయం సాధిస్తుందన్నారు ఆ పార్టీ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కాసం వెంకటేశ్వర్లు. ఈలోపు కేంద్ర పథకాలను గ్రామాల్లో ప్రచారం చేస్తామన్నారు. ప్రధానంగా సన్నబియ్యానికి కేంద్రం ఇచ్చే నిధులపైన విస్తృత ప్రచారం చేస్తామన్నారు కాసం. రాష్ట్ర వ్యాప్తంగా మొత్తం 10 లక్షల ఎకరాలు పంటలు ఎండిపోయాయన్నారు. రైతాంగ సమస్యపై పోరాటం చేస్తామన్నారు కాసం. ఎట్టి పరిస్థితుల్లో కూడా ఈసారి స్థానిక సంస్థల ఎన్నికలు గెలవాలి, మెజార్టీ స్థానం. దానికోసం కేంద్రం నుంచి వచ్చినటువంటి పథకాలు ఏవైతున్నాయో గ్రామాలకు వాటిని అన్నిటి ప్రజలకు చెప్పేటట్టు విస్తృతమైనటువంటి కార్యక్రమాలు చేయాలి. తర్వాత సన్నబియ్యము రాష్ట్ర ప్రభుత్వం ఎంత బేర్ చేస్తుంది, కేంద్ర ప్రభుత్వం మోడీ గారి ప్రభుత్వం ఎంత ఇస్తుందనే విషయంలో కూడా ప్రజలకు తెలిసే రకంగా జనజాగరణ చేయాలని చెప్పేసి కార్యక్రమం తీసుకోవడం జరిగింది. హైదరాబాద్ లోకల్ బాడీ ఎమ్మెల్సీ ఎన్నికలపై ఫోకస్ పెట్టింది బీజేపీ. ఆ పార్టీ రాష్ట్ర కార్యాలయంలో ఆఫీస్ బ్యారర్స్, జిల్లా అధ్యక్షులతో కిషన్ రెడ్డి భేటీ అయ్యారు. ఎమ్మెల్సీ ఎన్నికల్లో పోటీ చేయాలా వద్దా అనే విషయంపై చర్చించారు. షార్ట్ బ్రేక్ తీసుకుందాం, స్టే ట్యూన్డ్.